నమస్తే. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడం ఎట్లా? అంటే ప్రశ్నలో కొంత క్లిష్టత ఉన్నప్పటికీ నిజంగానే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. మిగతా సమాజాలకు, భారతీయ సమాజానికి చాలా విషయాల్లో వ్యత్యాసం ఉన్నది. ఈ మధ్య జరిగిన ఒకానొక చర్చ సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది. నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షులు జీడి సారయ్య గారు వర్సెస్ కిరణ్ శర్మ గారు. అంటే 2 భావజాలాలకు, 2 జీవన విధానాలకు ప్రతినిధులుగా వారి అభిప్రాయం కనబడింది. ఈ వేరు వేరు దారులుగా ఎందుకున్నది? మనం ఒక ఏకోన్ముఖ ప్రయాణం చేయడానికి అవకాశం లేదా? ఉంటే ఎట్లా? ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర జీడి సారయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అన్న. నేను మీ ఇంటర్వ్యూలు మీ మాట్లాడే విధానం చూసిన చాలా స్పాంటేనిటీ ఉంది మీ దగ్గర. ప్రశ్నకు సమాధానం కూడా అంతే వేగంగా ఇస్తున్నారు. నాస్తిక సమాజము ఒక ఒక దగ్గర ఒక మీటింగ్, అంటే మీలాంటి వాళ్ళు దేవుడు లేడు అని భావించే వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారట. మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు లారీలా వెళ్ళిపోతున్నారు. పోతున్నప్పుడు ఒక లోయలో పడిపోయేది లారీ. ఒక రాయి అడ్డం వచ్చి ఆగింది. ఊరికి వచ్చిన తర్వాత అడిగింది, ఎట్లా అయింది మీటింగ్ అన్నాడు. దేవుని దేవాల బాగా అయింది అన్నారట. ఎందుకు? ప్రాణాపాయం తప్పిందని. మాట్లాడడం ఒకటి, ఆచరణ మరొకటి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని, చిన్న కథను, దీన్ని మీరు ఎట్లా విశ్లేషణ చేస్తారు? వాస్తవానికి నాస్తికత్వం, హేతువాదం ఒక తాత్విక సిద్ధాంతం. ఇది మతాన్ని, దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ, సామాజిక వివక్షతని వ్యతిరేకంగా పోరాటం చేసేది, లేదా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, చైతన్యవంతులు చేయడం కోసం పనిచేసే సంస్థలు ఇవి. బేసిక్గా ప్రజల సామాజిక చైతన్యమే సమాజ ప్రగతిని నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయకుండా సమాజాన్ని సరిచేయడం అనేది సాధ్యం కాదు. అయితే నాస్తికత్వం మీద ఇలాంటి జోకులు కామన్గా మేము చాలాసార్లు విన్నాం. అది తమాషగా ఉంటుంది తప్ప, నేను గంటల తరబడి మాట్లాడిన సభలు ఉన్నాయి, సమావేశాలు ఉన్నాయి, ఇలాంటి టీవీ డిబేట్స్ కూడా ఉన్నాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవత్వానికి సంబంధించినటువంటి విషయాలలో మేము వ్యతిరేక భావంతో ఉంటాం తప్ప, అనుకూలంగా కూడా మా సెన్స్లో ఉండదు కనుక అది రాదు. ఇక్కడ వీళ్ళని అభాస్పాలు చేయడం కోసం, లేదా ఎగతాళి చేయడం కోసం కొంతమంది ఇలాంటి జోక్స్ వేస్తుంటారు తప్ప అది వాస్తవం కాదు. అయితే ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. ఒకవేళ నాకు ఒక యాక్సిడెంట్ అయి నేను చనిపోయాను అనుకోండి, చనిపోతే అందరూ చనిపోతున్నారు కనుక నేను చనిపోతాను. ఇప్పుడు నేను దేవుని తిట్టడం వల్లనే ఇది జరిగింది అంటే కాదు. మరి దేవుడి దగ్గర పోయేటోళ్ళు కూడా యాక్సిడెంట్లో చనిపోతున్న వాళ్ళు ఉన్నారు కదా. ఒక ఆయన ఏం చేశాడంటే, నేను జీసస్ క్రైస్ట్ మీద మాట్లాడాను. నువ్వు ప్రార్థన చేయటం వల్ల రోగాలు నయం కావు, స్వస్థత ప్రార్థనలు మోసమే తప్ప అది నిజం కాదు. ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను ఆసరగా చేసుకుని వీళ్ళు దోపిడీ చేస్తున్నారంటూ నేను ఒక 20-25 సంవత్సరాల క్రితం స్పీచ్ ఇచ్చినప్పుడు ఒక ఫాస్టర్ విన్నాడు. విని ఆయన ఏం చేశాడంటే, ఆయన పెట్టే సభలో ప్రకటన చేశాడు. ఏమని? 1 రోజులు తిరక్క ముందే జీడి సారిగా చనిపోతాడు అని ప్రకటన చేశాడు. నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కాబట్టి దేవుణ్ణి నిందించినోడు ఎవడు బతకడానికి లేదు, ఖచ్చితంగా చనిపోతానన్నాడు. కానీ అదే ఫాస్టరు వేరే ఊరికి చర్చికి వెళ్ళిపోతుంటే ఆటో లారీ గుద్ది దాదాపు ఒక 1 కిలోమీటర్ ఆయన తొక్కుకుంటూ పోయింది. రోడ్ అంతా రక్తసిక్తమైంది. తర్వాత నాకు విషయం తెలిసినాక నేను చాలా బాధపడ్డాను. ఒక మనిషి మరణాన్ని మనం ఎందుకు కోరుకుంటాం మానవతావాదులుగా? కాబట్టి ఒక మనిషి మనం అనడం వల్ల చనిపోతారేమో అని చాలామంది భావిస్తూ ఉంటారు. అదంతా ఇంపాసిబుల్. ఏదైనా ప్రమాదం శాస్తే జరుగుండొచ్చునేమో, కానీ అటువంటివి మా మాట సందర్భంగా కూడా మేము దేవుడు, దైవభావానికి సంబంధించినటువంటి వాటిని పాజిటివ్గా తీసుకో. కానీ ఇక్కడ మీరు అన్నారు, మీ మరణాన్ని కోరుకున్న వ్యక్తి మరణిస్తే మీ హృదయం ద్రవించింది. కానీ అంటే అంత సున్నితమైన హృదయం, అర్థం చేసుకునే హృదయం మీకున్నది.
ఒక వ్యక్తి వేషాధారణ, కొందరి జీవన విధానం, దాన్ని మీరు ఎందుకంత కటువుగా కటువుగా చేయటం కాదండి. వ్యాఖ్యానించినట్లు? ఇక్కడ విషయం ఏంటంటే, బ్రాహ్మణుల మీద మేము పాడినటువంటి పాట, కవులు కళాకారులు మేము మామూలుగా మేమేం చేస్తామంటే హాస్యం కూడా బ్రాహ్మణుల మీద, క్రైస్తవుల మీద, మిగతా మతాల మీద కూడా మేము హాస్యం చేస్తుంటాం కామన్గా మాట్లాడుతున్నటువంటి క్రమంలో. మత్తయి 5వ అధ్యాయము 39వ వచనంలో, ఎవడైనా నీ కుడి చెంపును కొట్టిన వాడి వైపుకు నీ ఎడమ చెంపును తింపుము, ఎవడైనా నాట్యం చేసి నీ చొక్కా అడగగోరిన ఎడల నీ పై వస్త్రం ఇచ్చివేయము, ఎవడైనా నిన్ను 1 మైలు దూరం రమ్మని అడిగిన ఎడల వాడితో కూడా 2 మైళ్ళు వెళ్ళమని బైబిల్లో ఉంది కదా. నీ కుడి చెంపను కొడితే ఎడమ చెంప ఇస్తావా అని అడుగుతాం స్టేజ్ మీద. మార్కు 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యాలను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేసిన ఎడల వారికి స్వస్థత నొందరని వారితో చెప్పనని మార్కు 16:16లో ఉంటుంది. మరి స్వస్థత అంటే ఇక్కడ హల్లెలూయా స్తోత్రం తండ్రి, జీవంగల దేవుడా, పరిశుద్ధాత్మ తండ్రి, నీ రక్తంలో ఈ పాపని శుద్ధి చేయమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి అంటే రోగం పోతుందా, బాధలు పోతాయా? నిరూపించగలరా? మరణకరమైనది ఏది తాగినను వారికి హాని చేయదు అని బైబిల్లో ఉన్నది కదా. ఓ ఫాస్టర్ని తీసుకురండి, ఆయనకి ఎండోసల్ఫాన్ తాగిస్తాం, బతుకుతాడేమో చూద్దామని అంటుంటాం. అంటే ఇది హాస్యం ఉంటుంది, వాస్తవాన్ని ప్రజలకు చెప్పడానికి కూడా ఉంటుంది. ఇక్కడ అంగిదొడగ వెందుకయ్యా ఓ బాపనయ్యో, నువ్వు జంతువు ఎందుకు కొదలవయ్యా ఓ బాపనయ్యో అనే పాటని వాస్తవానికి ఏంటంటే నాస్తికత్వం, హేతువాదం దేవుణ్ణి ఎందుకు టార్గెట్ చేస్తుంది, మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అనే కాడ ప్రతి మూఢనమ్మకం లేదా ప్రతి నమ్మకం లేదా ప్రతి సాంఘిక దురాచారాలన్నీ కూడా మతం నుంచి వచ్చినవే. మతం లేకుండా ఏదీ లేదు. కొన్ని ఆదివాసీ ట్రెడిషన్లలో సాంప్రదాయంగా కొన్ని వచ్చి ఉంటాయేమో, కానీ ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి నమ్మకాలన్నీ కూడా సాంఘిక దురాచారాలు, వివక్ష అంతా కూడా మతం నుంచి వచ్చింది. కనుక మేము పాటలు రాసేటప్పుడు దానిలో పొందుపరుస్తూ ఉంటాం వ్యంగ్యంగా. ఇప్పుడు వాస్తవానికి ఒక ఆధునిక సమాజం, మనం ఈరోజు నాగరిక సమాజంలో ఉన్న గుడ్డలు వేసుకొని తిరుగుతున్నాం మనం చక్కగా. కానీ అయినా మిట్ట మధ్యాహ్నం కూడా ఆడపిల్లలు అందరూ ఉన్నప్పుడు అంగి వేసుకొని, అంగి లేకుండా జందం ఒకటి వేసుకొని తిరుగుతూనే ఉంటాడు బైక్ పట్టుకొని. నేనేమన్నానంటే, అంగి దొడగ వెందుకయ్య ఓ బాపనయ్యో, నువ్వు జందం ఎందుకు వదలవయ్యో ఓ బాపనయ్యో అన్నా. ఆయన ఇష్టం అది. ఆయన ఇష్టం అంటే నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ ఎవరి ఇష్టం ఉండదు. ఈ సొసైటీకి అనుగుణంగానే ఎవరైనా బతకాలి. దానికి నేను భిన్నంగా బతుకుతానంటే ఖచ్చితంగానే ఆ భిన్నంగా బతికేటువంటి వాళ్ళు సమాజానికి హాని తలపెడుతున్నప్పుడు మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. ఏం హాని తలపెట్టింది? ఈ దేశంలో అదే బ్రాహ్మణులు, అదే చొక్కా లేకుండా తిరిగి ఉన్నటువంటి బ్రాహ్మణులు కులం పేరుతో సమాజాన్ని పక్కకు పెడుతున్నారు. ఆడపిల్లల్ని సామాజిక వివక్షతకు గురి చేస్తున్నారు. నేటి ఆధునిక సమాజం కులవర్ణ వ్యవస్థలకు నిర్మాణం చేసింది, దాన్ని ఇంప్లిమెంటేట్ చేస్తుంది బ్రాహ్మణులు, బ్రాహ్మణిజం. కాబట్టి దేవాలయాలని కేంద్రాలుగా చేసుకొని, సామాజిక కేంద్రాలుగా చేసుకొని అక్కడ కూర్చొని వీళ్ళు సమాజాన్ని విధ్వంసం చేస్తున్నారు, ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు, సామాజిక వివక్షతకు గురి చేస్తున్నారు, సామాజిక గౌరవాన్ని పొందుతున్నాం. అందరికంటే మేమే గొప్పని వందల వేల సంవత్సరాలుగా ఇది జరుగుతుంది. ఈ ఒక సోషల్ సిస్టమ్ ఆధునిక సమాజంలో, ప్రజాస్వామ్య దేశంలో, సెక్యులర్ దేశంలో అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఇప్పటికి కూడా. కానీ ఒక మాట, వారు మీరు బలవంత పెట్టి దీన్ని మీరు ఫాలో అవ్వండి అని ఎవరికి చెప్పట్లేదు కదా. ఏది చెప్పరు. ఒక సిస్టమ్ ఒకసారి ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత అది వారసత్వం నుంచి ఒకరికి సంక్రమిస్తూనే ఉంటుంది. ఇది ఈరోజు మేము చేయట్లేదంటే కుదరదు. అది ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ వారసత్వంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ ఉంటుంది. కనుక ఆ సోషల్ సిస్టమ్ని బ్రేక్ చేయాలి. వారు అనేది ఏమిటంటే, ఎవరెవరి జీవన విధానం వారికి ఉంటుంది. జీవించే హక్కు, గౌరవప్రదంగా బతికే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. మీకు భావప్రకటన స్వేచ్ఛ ఉన్నట్లుగానే వారికి జీవించే హక్కు ఉన్నది. వారి జీవన విధానాన్ని ఎవరైనా కావచ్చు, మనం పక్కవారి జీవన విధానాన్ని వారి జీవితంలోకి తొంగి చూసి వ్యాఖ్యానించడం సమంజసమా? నేనేం చెప్తున్నానంటే, మీరు అక్కడే ఆగిపోతున్నారు. నేనేం చెప్తున్నానంటే, నేను ఆ పాట పూర్తిగా మీరు వింటే మీకు తెలుస్తుంది. ఆ పాట, ఒక శ్రామికుడు ఉంటాడు,
ఈరోజు కష్టపడి 10 మందికి తిండి పెట్టేవాడు, ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామ్యం ఉండేవాడు అంటరాని వాడిగా ఊరికి బయట పెట్టారు. సేమ్ టైం పంది ఉంటుంది. పంది ఏంటో మనకేంటి తెలుసు. పందిని వరహ అవతారం చేసి విష్ణు అవతారం చేసి పూజలు చేయిస్తున్నారు. పంది విష్ణు వంట పడిమొక్కు చుందురు, మలము తినటి పందికి మహిమ కలదా, మతిలేని బ్రాహ్మణుల మాయ మాటలు నమ్మి మోసపోదురు మరల మూఢజనులని ఒక కవిత నేనే రాశాను. అవును, మీరు అంటే ఇక్కడ మీరు వెళ్ళకండి, మీరు మొక్కకండి, మొక్కటోళ్ళు మొక్కుకొని వాళ్ళు ఇష్టం. అదే చెప్తున్నాను నేను. ఇక్కడ ఒక సోషల్ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత నువ్వు మొక్కద్దు మొక్కకూడదు అనేది ఉండదు. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఒక ప్రధాన అంశం ఏంటంటే, ఒక సోషల్ సిస్టమ్ను డెవలప్ చేసి దాన్ని నేటికి కూడా కాపాడుతూ వస్తున్నారు. వేమన 16-17 శతాబ్ద కాలంలో ఒక మాట చెప్పాడు ఆయన. నేను కూడా దీంట్లో ఏం చెప్తున్నానంటే, పాటలో ఏముంటుంది అంటే, ఇంటితనం మంచిదని, ఈ ఇంటోళ్ళు ఆ ఇంటోళ్ళు మంచోళ్ళే, ఇంటితనం మంచిదని ఈడు జోడు వరస కలిసి పెళ్లి కాయము చేయగ పేరు బలం అడగ వస్తే, పిల్లేమో పామంటివి పిలగాడు కప్పంటివి, ఇనుప పాదముంది అత్త ఇంటికి అపశకనమంటివి, శుభమని లగ్నమడుగస్తే ఓ బపనయ్యో, నువ్వు అశుభంగా విఘ్నం చేస్తేవి ఓ బపనయ్యో. ఇంటితలం మంచిదని వరుసలు కలిసి పెళ్లి చేయమని చెప్తే పెళ్లి పెటాకులు చేస్తే ఎట్లా? సైంటిఫిక్ రీజన్ ఇవ్వగలవా? వేమన అన్నాడు 16వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో, విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కూసి సతిపతులను కూర్చ సమతమున మునుముహూర్తముంచ ముండట్ల మోసెరా, విశ్వదాభిరామ వినురవేమా. కాబట్టి నువ్వు చేసేది అన్ని సూపర్స్టిషియస్ మూఢనమ్మకాలన్నిటి కూడా ప్రజల మీద రుద్ది వాళ్ళ ఆందోళనకు గురి చేస్తున్నావు. వాళ్ళ వ్యక్తిగతమైన జీవితంలోకి చొరబడి ఫస్ట్ నైట్లకి నా ముహూర్తాలు పెడతాడా? ఏ కాలంలో బతుకుతున్నాం మనం? ఒక మాట అంటే మీరు వినడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు వాగ్దాటి తర్వాత మీరు తీసుకునే ఉదాహరణలు మీరు చెప్తుంటే బాగా వినాలనిపిస్తుంది. అంటే ఆ శక్తి మీకున్నది. రోడ్డు మీద మనం ప్రయాణం చేసేటప్పుడు ఎడమ వైపున ఒక ఫుట్పాత్ ఉంటుంది, కుడివైపున ఫుట్పాత్ ఉంటుంది. ఢిల్లీలో నగరంలో అయితే కనుక మోటారు వాహనాలు వెళ్ళడానికి ఒకటి, కార్లు వెళ్ళడానికి ఒకటి, సైకిళ్ళకి ఒకటి దారులు విడివిడిగా ఉంటాయి. ఎందుకు? గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవడానికి. మానవ నాగరికత అడవిలో నుంచి గుహల నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక విధానం అంటూ ఉండాలి. ఆ విధానాన్ని ఫాలో కావాలి. అప్పుడు ప్రమాదాలు జరగవు. అట్లనే ఓ దేవుడు, ఒక మతము, ఇవి మనిషిని అనైతికం వైపు వెళ్లకుండా నైతిక నియమాల విధంగా తీసుకొని జీవన గమనాన్ని కొనసాగించే విధంగా వచ్చినని ఎందుకు అనుకోకూడదు? తప్పండి. ఇక్కడ విషయం ఏంటంటే, తరచు గుడికిపోయి గునుగుచుండేటివాడు, ఇది నేను చెప్పిన మాట కాదు, కవిరాజు త్రిపురని నేను చెప్పిన మాట. తరచు గుడికిపోయి గునుగుచుండేటివాడు చెడ్డ పాపం ఏదో చేసి ఉండు, అది ఏ వాణిని పట్టి అట్టింట పీడింప గుడికి పోవునతడు కుప్పు స్వామి అన్నాడు త్రిపురనేని. ఇక్కడ మీరు కూడా చెప్పింది చాలా బాగానే ఉంది, కానీ అది సైంటిఫిక్గా అది రైట్ కాదు. సైంటిఫిక్గా అంటే అది రోడ్లు నిర్మాణాలు ఈ సిస్టమ్ రైట్, నేను దాన్ని అనటం లేదు, కానీ అది సోషల్ సిస్టమ్కి అప్లై చేస్తే ఏంటంటే మేమే అదే చెప్తున్నాం. ఒక మత విశ్వాసం మనిషిని మానవతావాదిగా గొప్పగా తీర్చిదిద్దగలగాలి. ఈరోజు అది పూర్తిగా తప్పు. అందుకనే మతములన్నీ మాసిపోవును లేదా సమసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అన్నాడు గురజాడప్పారావు. అంటే మతాల్లో జ్ఞానం లేదని ఆయన చెప్పాడు. ఆయన మహాపండితుడు, సనాతన కుటుంబం నుంచి వచ్చిన ఒక మహాపండితుడు, మహామనిషి, మహాకవి, విద్వాంసుడు. ఆయన చెప్పిన మాట, నేను చెప్పిన మాట ఇంకోటి కాదు అది. కాబట్టి మతం అది నిర్మించిన సోషల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కొంతమంది సంపన్నుల కోసం, కొంతమంది దోపిడి వర్గాల కోసం, ప్రజల సామాజిక చైతన్యాన్ని నిర్వీర్యం చేయడం కోసం మాత్రమే రూపొందించబడింది తప్ప మతంలో సమాజ హితం లేదు. సమాజ హితం కనుక ఉంటే, మతంలో మానవత్వం ఉంటే ఈ దేశంలో ఇంత దారుణమైన సామాజిక వివక్ష, పేదరికము, దరిద్రం ఉండదు. మహాకవి శ్రీశ్రీ అన్నాడు, దేవుడు దోపిడి రూపాయికి బొమ్మ బుర్సు లాంటిది అని. ఈరోజు ఈ సోషల్ సిస్టమ్ గొప్పది అని అనుకుంటే నేటి వరకు కూడా సమాజం ఎందుకు అభివృద్ధి పదంలోకి ముందుకు లేకపోతుంది? దేవుణ్ణి దైవభావం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అవినీతికి పాల్పడుతున్నారు? ఈరోజు చూడండి లంచగొండలు ఎంతగా బయటపడుతున్నారు. ఒక ఆయనైతే అయ్యప్ప మాలేసుకుని దొరికిపోయినాడు కదా ఏసీపీ వాళ్ళకి. వీళ్ళందరినీ ఇప్పుడు ఒకసారి పోలీస్కి క్లాస్ చెప్తుంటే దాంట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ వేసి డిఎస్పీ గారిని అడిగారు, సెల్యూట్ చేసి ఇన్ఛార్జ్ని, సార్ ఏదైనా ప్రశ్న అడగొచ్చా?
ఆయన అదే చెప్తున్నాడయ్యా, ప్రశ్నలే అడుగుమంటున్నాడు అనగానే వెంటనే ఆ కానిస్టేబుల్ ఏం అడిగాడంటే, ఈ మధ్య క్రైమ్ రేట్ పెరిగింది అన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి ఎవరు నమ్మటం లేదు, దైవభావం ఎవరు లేరు, అందుకనే దేవుడు ఎవరు లేడు కదా అని వీళ్ళు క్రైమ్ చేస్తున్నారని అన్నాడు. నేను ఒకటే మాట చెప్పాను. నేను కరీంనగర్ పోలీస్ అకాడమీ దాంట్లో మాట్లాడినా నేను. అయితే కరీంనగర్ జైలు ఉంది కదా, ఆ జైలుకు పోయి ఒక సర్వే చేద్దాం మనం. జైలుకు పోయి సర్వే చేస్తే ఎంతమంది దేవుని నమ్మిన వాళ్ళు ఉంటారో నమ్మని వాళ్ళు ఉంటారో మనకు తేలుతుంది. ఇప్పుడు నేరస్తులంతా క్రైమ్ పెరిగినప్పుడు అందరూ నేరస్తుల సంఖ్య ఎక్కువ ఉండాలి నాస్తికులుగా. దాంట్లో నేను చెప్పాను 99% దేవుణ్ణి అత్యంతగా నమ్మిన ప్రజలే నీ క్రైమ్ చేసినట్టు కనపడుతుంది. అన్నం చంపినవాడు, తమ్ముని చంపినవాడు, చిట్టీలు ఎత్తి వేసేవాడు, మోసాలు చేసేవాడు, చీటింగ్ చేసేవాడు, వీళ్ళందరూ నీకు అక్కడ దర్శనం ఇస్తారు. ఒక 1% ఉంటే ఉండొచ్చు అని చెప్పాను నేను. కాబట్టి దేవుణ్ణి నమ్మడం వల్ల, పూజించడం వల్ల నేరస్తుల స్థాయిలో నిలబడరు, వీళ్ళు మానవతావాదులుగా ఉంటారంటే అది పూర్తిగా తప్పు, అది పూర్తిగా అన్సైంటిఫిక్ కూడా. ఇంకొక విషయం చెప్తాను మీకు. ఈ ప్రపంచంలో అత్యంత విధ్వంసం ఎక్కడ జరిగిందంటే మతాల మధ్య జరిగిన ఘర్షణ వల్ల జరిగింది. 2 మతాల మధ్య ఐక్యత ఉండదు, 2 మతాల మధ్య ఘర్షణ ఉంటుంది, అది మనకు తెలుసు. ఒక మతంలో కూడా ఐక్యత ఉండదు. కాబట్టి ఇప్పుడు సియా సున్నీ అని 2 తెగలు ఉన్నాయి, ఓడుకొడు చంపుకుంటాడు ఇస్లాంలో. క్రైస్తవుల్లో రోమన్ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, ఒకరికొకరు చంపుకున్నటువంటి చరిత్రలు ఉన్నాయి. శైవులు వైష్ణవుల మధ్య యుద్ధాన్ని మనం చూసాం, చారిత్రకంగా మనం చూసాం. అంతేకాకుండా ఈరోజు మత ఘర్షణల వల్ల ఎవరు చనిపోయారండి? 2002లో గుజరాత్లో జరిగినటువంటి హింసాకాండ, మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన హింసాకాండ ఏంటి? 3000 మంది ముస్లింలను అత్యంత దారుణంగా చంపారు. 12 జిల్లాలో హింసాకాండ జరిగింది. వాళ్ళంతా దేవుని నమ్మిన వాళ్ళు కాదా? పరమత ద్వేషం మతానికి ఉండే సహజ స్వభావం. మతాలు ఉన్నంతకాలం ఘర్షణ ఉంటుంది, మతాలు ఉన్నంతకాలం విధ్వంసం ఉంటుంది. మీకు సొంత ఇల్లు లేదు, మీకు బండి లేదు, ఎందుకు? బహుశా మీ వాక్యాభ్యాసం బట్టి నాకు అర్థమైంది, మీకు పాపభీతి లేదు, ప్రాణం మీద తీపి లేదు. పాపభీతి లేనివారు, ప్రాణం మీద తీపి లేనివారు ప్రమాదకారులని కొందరంటారు. మీరేమంటారు? ఎందుకంటే మీకు సొంత ఇల్లు లేదు, సొంత బైకు లేదు. అది తెలుసుకున్నాను మీ గురించి, నాకు కొంత స్టడీ చేసిన నేను. మరి మీరు దేవుణ్ణి దూషించిన కారణంగానే ఓ బ్యాంకు బ్యాలెన్స్ కూడా లేదు, ఎందుకు మరి జీవితం? అయితే నేను బేసిక్గా వామపక్ష ఉద్యమాల నుంచి రావడం ఒకటైతే నాకు అంత అవసరం అనిపించలేదు. నా పయనంలో నాకు అదంతా అంత అవసరం అని అనిపించలేదు. మా పిల్లల్ని అయితే గవర్నమెంట్ స్కూల్లో వాటిలో చదివించుకుంటున్నాం, అంతే తప్ప ఇల్లు లేకపోవడం నేరవేత కాదు. అట్లా అనుకుంటే చాలామంది నేరస్తులు ఉన్నారు. సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇదే హైదరాబాద్లో నాకు తెలిసి కోట్ల మంది జనాలు ఉన్నారు, లక్షలాది మంది జనాలు ఉంటారు సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. దానిలో నేను కూడా ఒకన్నాను. మీరు అనుకోండి, మీకు అమోఘమైన తెలివితేటలు లేదు, నాకు మిగతా పని ఉంది. సంపాదించుకునే తెలివితేటలు ఉన్నాయి, మీరు సంపాదించగలరు. ఏ క్లాస్ చెప్పినా ఒక 10,000 20,000 వస్తాయి, నెలకు 3-4 లక్షలు సంపాదించవచ్చు మీరు. నాకంత డబ్బు అంత అవసరం అని అనిపించలేదు. మాది ఏ అవసరం మీకు? ఏం అవసరం? నేనేం సమాజం నాకు తెలివి, బుద్ధి, జ్ఞానం ఇచ్చింది. నా వంతు బాధ్యతగా సమాజాన్ని నాకు దోచిన మేరకి నేను మూఢనమ్మకాల నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు, సామాజిక చైతన్యంతో ఉంటారు, వాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, ఈ సమాజం గొప్పగా ఎదుగుతుందని నేను భావిస్తాను. ఒకటి, ఇప్పుడు మీకు 2 కొడుకులు 3, ఒక కొడుకు ఇల్లు, ఒక కారు ఇస్తే సమాజంలో వాళ్ళు కూడా బాగుంటారు కదా. వాళ్ళు సమాజంలో వాళ్ళకి నేనెందుకు ఇవ్వాలి? మరి ఈ సమాజం ఇంత పెద్ద సమాజం గురించి మాట్లాడినప్పుడు మీరు మా పిల్లల్ని కూడా అడగండి. నేను నేచర్ని ఫాలో అవుతాను. ఏ జంతువు ఏ తన పిల్లలకి ఇల్లు కట్టించదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వదు. మా అమ్మ ఒకసారి నాకు అడిగింది, బాబు పిల్లలకి ఏదైనా సంపాదించి ఇవ్వాలి కదా నాన్న అని. నేనెందుకు నాకేం అవసరం అమ్మా, నాకు అవసరం లేదు, వాడిని చదివిస్తున్నాను, వాడు పెద్ద పెరిగినాక వాడు సంపాదించుకుంటాడా వాడి ఇష్టం, అంతే తప్ప నేను దానిలో చొరబడి. మీరు నమ్ముతారో నమ్మరు, మా బాబు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన జీతం నాకు తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నం కూడా నేను చేయను. ఎవరో నా స్నేహితుడు అన్నాడు, అన్న మీ కొడుకు నన్ను ఒక ఇల్లు కట్టుకోమన్నాను అంటే, నేను ఎందుకు కట్టుకోమంటున్నాయా, మరి నువ్వు కట్టలేదు ఏం డాడీ అని వాడిని అన్నాడు కదా. కాబట్టి నేను అది కాదు, నేను నేచర్ని ఫాలో అవుతాను. నేను డబ్బు సంపాదించాలనే లక్ష్యము, కానీ ఆ సెన్స్ కూడా నాకు లేదు. కానీ ఒక మాట, మీలాంటి వాళ్ళు ఇంటికి ఒకరు తయారనుకోండి, అనుకుందాం, ఎట్లుండొచ్చు భవిష్యత్తు? ఈ దేశంలో పేదరికం, దరిద్రం, ఇప్పటికీ తిండికి లేని వాళ్ళు ఉన్నారు, ఒక పూట తిండి లేని వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ గురించి ఆలోచిద్దాం.
నాలాంటి వాడు, నేను మామూలు సోషల్ వర్కర్ని. సోషల్ వర్కర్ కానీ ఒకవేళ సమాజం పట్ల ప్రేమ ఉండడం గొప్ప విషయమే కానీ కుటుంబాన్ని పట్టించుకుంటే బాధ్యత రాహిత్యం అని అంటే కనుక మీరేమంటారు? నేనైతే బాధ్యత రాహిత్యం, నేను ఎడ్యుకేట్ చేయటమే తప్ప సంపాదించి పెట్టడం నాకు చేతగాని పని సార్. నన్ను మా అమ్మ అడగదు. మా అమ్మ ఇప్పటివరకు నేను వామపక్ష ఉద్యమాల్లో పనిచేసినప్పుడు కూడా, ఏమ్రా బాబు పోలీసులు ఈ గొడవలు జరిగిన కూడా, ఏమ్రా బాబు నువ్వు ఏం చేస్తున్నావు మా అమ్మ నన్ను అడగలేదు. ఇంతకాలం జర్నీలో కూడా నువ్వు ఏం చేస్తున్నావు అని అడగదు మా అమ్మ. మా అమ్మ పక్కా ఎథిస్ట్, నాస్తికురాలు. ఆమె దేవుణ్ణి మొక్కదు. ఆమె 100% దేవుణ్ణి మొక్కదు. ఆమె ఎట్లా నేర్చుకున్నది? ఆమె సహజంగానే గొప్ప తాత్వికంగా ఉంటుంది మా అమ్మ. ఓహో. మా ఇంటికి ఎవరైనా బంధువులు చుట్టాలు వచ్చేసి అటు ఇటు చూసి, మా తమ్ముడి ఇల్లు వెనకాల ఒక ఇల్లు ఉంటుంది, అటు ఇటు చూసి అమ్మ బొట్టు పెట్టుకోవడానికి ఏ దేవుడి ఫోటో ఏది లేదంటే మా ఇంట్లో ఉండవమ్మంటే, అంటే మీరు దేవుణ్ణి మొక్కరా అని అడిగారట ఎవరు. ఎందుకు మొక్కనమ్మా, మొక్తాను కానీ నాకు దేవుణ్ణి 25 రూపాయలు ఇవ్వమనండి, నేను కూలి చేయకుండా నేను మొక్తాను దేవుణ్ణి అద్భుతంగా, కానీ నేను కష్టపడి 25 రూపాయలు నేను దేవునికి పెట్టినంటది మా అమ్మ. మీ నాన్న కూడా దేవుని నమ్మరా? మా నాన్న నమ్మేవాడు. దానివల్ల చాలా నష్టం అది జరిగింది, అది వేరే విషయం. కానీ దేవుని నమ్మినందుకు నష్టం జరిగిందా? ఏం నష్టం జరిగింది? మూఢనమ్మకాలకి ఉన్నాయి ఆస్తులన్నీ తగలబెట్టాడు. 3 ఎకరాల భూమి పక్కపంటోడికి మంత్రాలు వస్తాయంటే వానికి ఇచ్చేసాడు ఆయన. సింగరేణిలో జాబ్ చేశాడు వాడు మా నాన్న. 75లో మేము ఈ పల్లెటూరుకి వచ్చాం. ఎవడో మంత్రాలు చేస్తున్నారని చెప్పేసి మా నాన్నని ఇబ్బంది పెడుతున్నారని, చేతబడి చేస్తున్నారని మా పిల్లలందరినీ మమ్మల్ని అందరినీ పట్టుకొని వచ్చి ఒక పల్లెటూరుకి వచ్చాడు. అప్పుడు అత్యంత పేదరికం, దరిద్రం, దొరతనం రాజ్యం వెళ్తున్న రోజులు అవి. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అలాంటి పరిస్థితులే మమ్మల్ని ఆలోచింపచేసాయేమో అనిపిస్తుంది. కానీ ఒక మాట, ఇవాళ ప్రపంచంలో ఎదిగిన దేశాలు వారి జీవన విధానము దేవుని మొక్కుతున్నారు. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద రిలీజియన్ క్రిస్టియన్. కనీసం ఒక 200 నుంచి 300 కోట్ల మంది మినిమం ఒక జీవన విధానంతో ఉన్నారు కదా. అందులో చాలా దేశాలు బాగా అభివృద్ధి అయి ఉన్నాయి. జీవన విధానం బాగున్నట్లే కదా అక్కడ. కాదు, ఇక్కడ దేవుడు అనే సమస్య కాదు. భారతదేశంలో దేవుడితో పాటు సామాజిక వివక్ష ఉంది. ఇక్కడ కులం పేరుతో వచ్చేటువంటి హోదా, కులం పేరుతో వచ్చే అవమానం ఉంది ఇక్కడ. కనుక నువ్వు ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశము సోషల్ సిస్టమ్ కుల వ్యవస్థే. కులం పేరుతోటే ఈ దేశంలో గౌరవం ఉంది, ఈ దేశంలో ఆర్థిక స్తోమత ఉంది, ఈ దేశంలో సంపద ఉన్నది. అందుకనే మేము ఇంతకుముందు కిరణ్ శర్మ మాట్లాడుతున్నప్పుడు మాకు ప్రతిభ ఉన్నది, మీరు అందరు కూడా రిజర్వేషన్లు వస్తారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అంత రిజర్వేషన్లు వస్తారు, మేము ఏకదాటి మీద మా తెలివితేటలే ఎక్కువ అన్నాడు. ఈ సందర్భంగా నేను ఈ మాట చెప్తున్నాను. ప్రతిభ గలవాళ్ళు పట్టాలు గలవాళ్ళు, మెరుటు మార్కులంటూ అరిచటోళ్ళు, కులము కలిమి బలము గలవాళ్ళ కొడుకులు, శ్రమను మించిన ప్రతిభ చెరతగలది అంటాడు చెంబుక. కాబట్టి ఈరోజు ప్రతిభ అని పేపర్లలో మార్కులు చూపించుకున్నాడు. కులం ఉంది, కలం ఉంది, బలం ఉంది, హోదాలు ఉన్నాయి. అది ప్రతిభ కాదు. ప్రతిభ అంటే ఒక కుమ్మరోళ్ళన్నా మట్టిని తీసుకొచ్చేసి తొక్కి దాన్ని సాఫ్ చేసి కుండను తయారు చేసి మనం మంచినీళ్ళు తాగడానికి ఇస్తారు. ఒక పద్మశాలి అన్న దూదు నుంచి దారం చేసి ఆ దారాన్ని గుడ్డగా తయారు చేసి మొగ్గం పెట్టి నేచి మనకు బట్టలు ఇచ్చాడు, మనల్ని కాపాడుతున్నాడు ఆయన. ప్రతిభ అంటే ఇదయ్యా. ప్రతిభ అంటే పేపర్ మీద మార్కులు కాదు. తెలివితేటలు అంటే అబద్ధాలని నిజాలు చేసి మాట్లాడడం కాదు. ప్రతిభ అంటే ఇది. ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారు, ఆయన మాట్లాడుతుంటే వీళ్ళే తెలివి కల్లోళ్ళు. నేను కాదని చెప్తున్నా, సమాధానం చెప్పమానండి. తెలివి అంటే, ప్రతిభ అంటే కష్టజీవులు, కష్టపడి చెమటోడ్చి పంట తీసి దేశానికి తిండి పెడుతున్నారు. వాళ్ళు లేకపోతే మనం లేము. కార్మిక వర్గాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అన్నమాట. ఎస్, వాళ్ళు కూడా ఒప్పుకోవడం ఈజీ, కానీ వారి విషయాలు సర్వే జన సుఖినో భవంతు అని మాటకు చెప్తారు అంతే. అంటే పక్కవాన్ని క్షేమం కోరడం కూడా గొప్ప హృదయమే కదా. అది చిత్తశుద్ధి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఒక వివక్షత జరిగింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తారు మానవ హక్కుల వాళ్ళు, అందరు పోయి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి ఈ వివక్షత తప్పు అని చెప్పేసి రాస్తారు. వాళ్ళు రాసి ఇది ఎట్లా తప్పో ఏంటో కూడా చెప్తారు. బ్రాహ్మణులు ఒక సంఘం వెళ్ళండి, ఒక కులం పేరుతో మీరు ఎందుకు రానియనండి? అది బ్రిటిష్ వాడు పెట్టిన కులం, అది మన కులం కాదు, మనం అంతా హిందువులం, బంధువులం, మనం కలిసి పెళ్ళిళ్ళు చేసుకుందాం అని నువ్వు ఎందుకు చెప్పడం లేదు? నువ్వు చెప్పు ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఇప్పించి. చిన్నజీయర్ స్వామి ఉన్నాడు. చిన్నజీయర్ స్వామి ఈ మధ్య మాట్లాడుతూ కులాలు ఉండాలండి అన్నాడు. కులం ఎందుకు ఉండాలంటున్నాను నేను.
కులం అంటే అగ్రకులంగా నువ్వు ఉంటావు మా మీద ఆధిపత్యం చేయడానికి. ఆయన కాళ్ళు కూడా ముట్టుకొనియడు, నన్ను ఎవరిని ముట్టుకొనియనండి నేను అంటాడు. తిండి నువ్వు తినే తిండి ఎక్కడిది? ఎవరి సొత్తు అవును, తింటున్నావు? ఆయన ముట్టుకో, ఆయన దగ్గరికి పోకూడదు మరిగా. ఎవడి చెమట చుక్కలతో తింటున్నావు? ఎవడి రక్తాన్ని చంద్రగా మార్చినటువంటి నువ్వు తినే తిండి గింజలు ఎక్కంచెలు వచ్చినాయి చెప్పండి. నేను కష్టపడి సంపాదించుకుంటాను, నేను చెమటోడ్చి పనిచేస్తానని చిన్న జీఆర్ స్వామి గోషిపెట్టి పనిచేసుకొని పంట పండించుకొని తినమానండి, మాకు అభ్యంతరం లేదు. నీకు పాదాలు ముట్టుకొని ఎక్కలేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి వివక్ష అండి. కులాలు ఉండాలని ఎట్లా చెప్తున్నాడండి? ఎట్లా ప్రమోట్ చేస్తాడండి ఆయన? నాట్ శూద్రులే కాదు, ఎవరు ముట్టుకోదు అంటుండేమో. ఎస్, అయినా అట్లా అనడానికి ఏంటంటే తన ప్రత్యేకతను కోల్పోతాడనే భయం పట్టుకుంది వాళ్ళకి. ఇప్పుడు ఈరోజు కిరణ్ శర్మ మాట్లాడుతున్న దాంట్లో కొంత ప్రోగ్రెసివ్ ఎందుకు కనపడుతుంది అంటే ప్రజలు ప్రశ్నించే తత్వం వస్తుంది, ఆలోచన పెరుగుతుంది, విద్యావంతులుగా ఈరోజు హేతుబద్ధంగా ప్రజలు ఆలోచించగలుగుతున్నారు. కనుక ఎక్కడ తమ ప్రత్యేకతను కోల్పోతామో, ఎక్కడ వివక్షతకు మేము గురవుతామో అనే భయం వాళ్ళకు పట్టుకుంది. కనుక వాళ్ళు ఈరోజు దాన్ని సోషల్గా దగ్గరగా ఉండేటట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి చిన్న జీఆర్ స్వామి నేను ఒక మాట అన్నాను, సరే అది కరీంనగర్లో సర్కార్ గ్రౌండ్లో చిన్న జీఆర్ స్వామి ఏదో జరిగినప్పుడు అక్కడికి వచ్చారు. పాదాలు ముట్టుకుంటే 80,000 రూపాయలు ఏదో ఉంది. ఆయన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో ఉన్నందుకు పరమాన్నాలు పెట్టి నెయ్యితో కమ్మగా ఆయనకు పెట్టి ఆయన కాళ్ళు పెట్టి పిసికి మొక్కితే ఆయన పోయేటప్పుడు ఆయన 1,00,000 రూపాయలు ఇవ్వాలి. పాదాలు పూజిస్తే ఫలితమేలవచ్చు. చిన్న జీఆర్ స్వామి చిత్రమేమి? సురులు విప్పులైతే సుంకమేళ, భూసురుల మాట బూటకమే సుమ్మి అని చెప్పాను. ఎవరన్నారు మాట? నేనే చెప్పాను, నాకు ఇంకెవరు చెప్పాలి? భూసురులు ఎవరు? బ్రాహ్మణులు అంటారు కదా, మేము భూసురులము అంటారు కదా. భూసురులు అనుకున్నప్పుడు దేవతలు కదా మీరు, భూమి మీద దేవులకు మా కూలి డబ్బులు ఎందుకయ్యా మీకు? మేము చెమటోడ్చి పనిచేసే డబ్బులు మీకెందుకు? ఒక అంట్రానోటి డబ్బులు ఎందుకు? ఒక శూద్రుడి డబ్బులు ఎందుకు నీకు దేవుళ్ళే డైరెక్ట్ ఉన్నారు కదా. దేవుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు ఇస్తారనే దేవుడి ముందు కూర్చొని మాటలు చెప్పే మా జేబులు ఎందుకు కొడుతున్నారు? కానీ ఒక మాట అన్నారు అక్కడ, చర్చలో వచ్చింది ఒకటి. ఒక వ్యవస్థ నడవాలన్నప్పుడు ఉదాహరణకు ఐఏఎస్ ఉంటాడు, ఐపీఎస్ ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ డివిజను, మండలము, గ్రామం ఎందుకుంది? ఒక హైరార్కీ ఉన్నది. సమాజంలో కూడా సమాజం ముందుకు నడవాలంటే హైరార్కీ ఉండాలి అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక సోషల్ సిస్టమ్ అనేది అందరికీ గౌరవాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆయన ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, నీకు అదర్ కంట్రీలోకి వెళ్ళిపోతే ఆయన డ్యూటీ దిగిన తర్వాత డ్రైవర్ వీళ్ళంతా ఒకే బస్సులో వెళ్ళిపోతారు, లేదా ఒకే కారులో వెళ్ళిపోతారు. మొన్న పుతిన్ వచ్చినాడు కదా, రష్యా ప్రెసిడెంట్ వచ్చాడు కదా, వెళ్ళిపోతూ సెకండ్ ఇచ్చేసి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి ఒక సైనికుడికి సెకండ్ ఇచ్చేసి అభినందనలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోయాడు. నీకు భారతదేశంలో ఈరోజు వరకు కూడా హిందూ సామాజిక వ్యవస్థనే వీళ్ళు ఫాలో చేస్తున్నారు. అక్కడ కలెక్టర్ ఉంటే అటెండర్ పక్కనే ఉంటే ఇద్దరికి పక్కనే, నేను అది విన్నాను, ఇద్దరికి పక్కనే కుర్చీ వేసి కూర్చోబెట్టనక్కర్లేదు. ఆయన పని వేరు, ఈయన పని వేరు. పనుల వ్యత్యాసం ఉంటుంది కానీ మనుషుల మధ్య ఉండకూడదని మేము చెప్తున్నాం. ఈరోజు కూడా ఉంది అంటే అది మనవాదమే అంటాను నేను. అసలు మనవాదం ఎక్కడుందో తెలియదు కానీ మీలాంటి వాళ్ళు పదే పదే కులం గురించి మాట్లాడి పదే మనవాదం అని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. సనాతన ధర్మము ధర్మం ఒక్కటే, అది భిన్నమైంది కాదు. ఎప్పుడైతే మనువాదాన్ని ధ్వంసం చేస్తూ వచ్చాడో అది సనాతన ధర్మంగా మారింది. సనాతన ధర్మాన్ని బలపరచడం కోసం వాళ్ళు కథలుగా రాసుకున్నారు. రామాయణం, మహాభారత కథలను రాసుకొని ప్రజలపై రుద్దారు. అవి సైంటిఫిక్గా మనం చూస్తే అవి పిట్ట కథలని తేలిపోతాయి. సైన్స్కి, శాస్త్రీయతకి అందలేనివి, నిజానికి వాస్తవాల్ని నిలబెట్టలేనివి ఆ పిట్ట కథల్ని కూడా దాంట్లో భాగంగానే రాశారు. ఇక్కడ కూడా మీరు ఇది పూర్తి నేను చెప్పి మీకు చెప్పేస్తాను మళ్ళీ ఒక మాట. అంటే ఒక సోషల్ సిస్టమ్ని, అంటే ఇదొక డెమోక్రసీ, ఇదొక ప్రజాస్వామ్య దేశం. దీంట్లో ఒక మనిషికి ఒకే ఓటు, ఒకే విలువ, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడల్లా భారత రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు కదా. నేనేం చెప్తున్నా, ఒక మనిషికి ఒకే ఓటు, ఒకే విలువ కూడా. ఒక మనిషికి రెండు విలువలు ఉండవు, ఒకే విలువ ఉంటుంది. కాబట్టి
అది కలెక్టర్ అయినా ఒకే ఓటేయాలి, అది బంట్రౌత్ అయినా ఒకే ఓటేయాలి. ఇద్దరికి కూడా మనుషుల మధ్య ఒకే విలువ ఉంటుంది. ఇది పాపం శర్మ గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ సోషల్ సిస్టమ్ని మనం ఒకసారి ఆయన చెప్పేదాన్ని బట్టే, అంటే కలెక్టర్ హోదాలో బ్రాహ్మణులు ఉంటారా? బ్రాహ్మణ తత్వమా ఈ దేశంలో? బ్రాహ్మణులు గొప్ప వాళ్ళ? ఎట్లా గొప్ప వాళ్ళు అవుతారు? అంటే బ్రాహ్మణులు ఉన్నత హోదా ఏదైతే ఉన్నదో అది బ్రాహ్మణులు, కింద హోదా అంతా కూడా శూద్రులదా? నువ్వు చెప్పిన వర్ణాశ్రమ ధర్మమా ఇది? మీకు అందుకనే సనాతన ధర్మంలో లేదా చతుర్వర్ణ వ్యవస్థలో మనుస్మృతిలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే, అవి ఎవరూ రాయలేదండి, అది బ్రాహ్మణులు రాశారు అంతే. బ్రాహ్మణులు రాసి వేరే వాళ్ళ పేరు పెట్టారు. రామాయణం ఉన్నది, వాల్మీకి రాశాడు అన్నాడు. వాల్మీకి ఎవరు? అడవుల్లో ఉండేటువంటి ఒక ఆదివాసి. శూద్రులకు చదువు లేనప్పుడు అడవిలో ఉండే ఒక ఆదివాసికి చదువు ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు ఆలోచించండి. అది బ్రాహ్మణులు రాసి మేము రాసామంటే దీన్ని కూడా ప్రజలు వదిలేస్తారు, వ్యతిరేకిస్తారని, ఇది మీ వాడే రాశాడు కదా, అడవిలో ఉన్నవాడే రాశాడు కదా, జ్ఞానం పొంది రాశాడు కదా అనే పిట్టకథలు వెళ్ళారు అంతే తప్ప వాల్మీకి ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చెప్పినటువంటి వాల్మీకి ఎవరైతే ఉన్నారో ఒక ఊహ, అది హిస్టారికల్ ఏం కాదు, అది బ్రాహ్మణులు రాసి వాల్మీకి పేరు పెట్టారు అంతే తప్ప మరొకటి కాదు. దీంట్లో ఇంకొకటి, వర్ణాశ్రమ ధర్మాల్ని మనం చూసినట్లయితే బ్రహ్మతల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రవర్ణం పుట్టిందని చెప్పారు. కనుకనే బ్రాహ్మణులు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, వర్ణాశ్రమ ధర్మంలో మొదటి బ్రహ్మతల నుంచి బ్రాహ్మణులు పుట్టారు, కుల వ్యవస్థలో మొదటి కులం అగ్రకులం బ్రాహ్మణులు అని వాళ్ళకు వాళ్ళే రాసుకొని మన మీద ఆధిపత్యం చేయడం కోసం పెట్టారే తప్ప ఇది సైంటిఫిక్గా ఎక్కడ రుజువు చేయబడలేదు. ఇది ప్రజల మీద తరతరాలుగా రుద్దుతూ వస్తున్నారు. ఈ సిస్టమ్ ఏది ఉంది, బ్రహ్మతల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టడం అనేది ఇదో ఒక కల్పితమైనటువంటి కథ. చాతుర్వర్ణంలో ఆనాడు అందరికీ చదువుకునే అవకాశం ఉన్నది. అందువల్లే ఒక ఆటవిక జాతికి సంబంధించిన వ్యక్తి రాసిండని ఎందుకు అనుకోకూడదు? అవకాశాలు అదే అంటున్నా. అంటే భారతదేశ చరిత్రను ఇతర దేశాల వాళ్ళు రాయడం వలన ఈ దేశంలో ఉన్న వాస్తవికతను విస్మరించి వారికి అనుకూలంగా ప్రజల మధ్య ఒక విభజన తీసుకొని వచ్చి లిఖితమైన చరిత్ర, ఆ చరిత్రను చదువుకున్న వాళ్ళు ఈ దేశంలో ఆలోచన విధానాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఒక ఆరోపణ ఉన్నది. ఇది వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళకు వాళ్ళు ప్రచారం చేసుకుంటారండి. ఒక అబద్ధాన్ని, ఇప్పుడు ఒక అబద్ధాన్ని 100 సార్లు వధిస్తే అది నిజమవుతుందని చెప్తాడు గోబెల్. తర్వాత ఆడు బొక్కబోర్ల పడ్డాడు, అది వేరే విషయం. ఇక్కడ కూడా అదే జరుగుతుందండి. ఇది వాస్తవానికి తెలివి, బుద్ధి, జ్ఞానం అనేది సమాజాన్ని మోసం చేయడానికి కాదు, సమాజాన్ని జాగృతి చేయడానికి ఉండాలి. సమాజం జాగృతి అయినప్పుడు దాంట్లో నువ్వు భద్రంగా ఉండగలవు, నువ్వు, నీ పిల్లలు, నీ తరాలు బాగుంటాయి. నువ్వు చేసే తప్పుడు ప్రచారం వల్ల తప్పుడు ఫలితాలు వస్తాయి. ఒకసారి తప్పు చేసి మళ్ళీ దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకోలేవు, సాధ్యం కాదు. ఇక్కడ ఒకవేళ వాళ్ళు చదువుకునే అవకాశం కనుక ఉంటే నేటి వరకు కూడా చదువులు బ్రాహ్మణులకు తప్ప కొద్దిమంది అగ్రకుల శూద్రులైన అగ్రకులాల్లో మినహాయిస్తే మిగతా వాళ్లకు చదువులు ఇప్పటి వరకు లేవు. ఉత్తరప్రదేశ్ కొన్ని రాష్ట్రాల్లో చదువులు లేవు, నిరక్షరాస్యత ఉంది. భారతదేశంని మనం ఒకసారి చూస్తే చిన్న చిన్న దేశాలు అక్షరాస్యతలో అగ్రభాగంలో ఉన్నాయి. క్యూబా అనే దేశం ఉంది, 100% ఉంది. కానీ ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు అవుతున్న క్రమంలో ఇంకా నిరక్షరాస్యత, పేదరికం, దరిద్రం తాండవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక దీని అంతటికి పరిష్కారం ఎవరు చెప్పాలి? ఓకే, మీరే చదువుకునే అవకాశం ఇస్తే ఇప్పటి వరకు చదువులు లేవు కదా వీళ్ళకి, వాటికి సమాధానం చెప్పమనండి. నేటి వరకు కూడా ఈ దేశంలో చదువులు లేకపోవడానికి బ్రాహ్మణులు కారణం. వేదాలు చదివితే చెవులో సీసం పోస్తామన్నారు, నాలుకలు కోస్తామన్నారు, వింటే చెవులో సీసం పోస్తామన్నారు. నాలుకలు కోసారు, చెవులో సీసం పోసారు. వాళ్ళు చెవుల సీసం పోస్తే, నాలుకలు కోస్తే సంతు రవిదాస్ 1000 సంవత్సరాల కింద ఎట్లా రాయగలిగింది ఆయన? ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. పశ్చిమ బెంగాల్లో నామశూద్ర అని ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో నామశూద్ర అని బాబాసాహెబ్ అంబేద్కర్ని మళ్ళీ గెలిపించుకున్న మహనీయులు వాళ్ళు ఒక సపరేట్
మమ్మల్ని చండాలుడని రకరకాల పేర్లతో మమ్మల్ని పిలవకూడదు అని వాళ్ళందరూ కూడా నామశూద్ర అనే నామకరణ వాళ్ళే చేసుకుని వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు సంతు రవిదాస్ కానీ మిగతా వాళ్ళు కానీ మనం చూసినట్లయితే హిస్టారికల్గా వాళ్ళు ఒక జిజ్ఞాసతో రహస్యంగా జిజ్ఞాసతో నేర్చుకున్న వాళ్ళు, బ్రాహ్మణిజానికి అగేనిస్ట్గా పనిచేసినటువంటి వాళ్ళు. రాళ్ళే దేవుళ్ళైతే అన్నం రాసులను మింగావు అంటాడు కబీర్ దాస్. రాళ్ళు తెచ్చి నరులు రమ్యమౌ గుడి కట్టి రాతి ప్రతిమను చేసే ఖ్యాతిగాను దేవుడంచు మొక్కి దివిల్చి పలుకునా విశ్వదాభిరామ వినురవేమ. రాళ్ళు తెచ్చి నరులు రమ్యమౌ గుడి కట్టి రాతి ప్రతిమను చేసే ఖ్యాతిగాను దేవుడంచు మొక్కి దీవించి పలుకున నువ్వు కట్టిన గుడి నువ్వు చేసిన బొమ్మ నిన్నెట్లా రక్షిస్తుందయ్యా అని 16-17 శతాబ్ద కాలంలో వేమన చెప్పారు. అంతకంటే ముందు రాళ్ళే దేవుళ్ళైతే అన్నం రాసులు మింగమన్నాడు కబీర్ దాస్. వీళ్ళందరూ కూడా సంస్కరణ ఉద్యమాలు ఆ రోజులలోనే జిజ్ఞాసతో నేర్చుకొని సమాజాన్ని జాగృతి చేయడం కోసం ప్రయత్నం చేశారు. అందుకని వాళ్ళు హిస్టారికల్గా బయటకు రానివ్వలేదు వాళ్ళని. కొంత అంబేద్కర్ లాంటి వాళ్ళు, మహాత్మా జ్యోతిబా పూలే లాంటి వాళ్ళు చదువుకొని వాళ్ళ జీవితాన్ని అంతా త్యాగం చేసి ఈరోజు ఈ స్వేచ్ఛ గాలులు ఈరోజు మనం పీల్చుకోగలుగుతున్నాం. ఈ సామాజిక గౌరవాన్ని ఎంతో కొంతపాటు ఈ చైతన్యాన్ని మనకు అందించింది ఆ మహనీయుల బాటలు, పెరియార్ చేసినటువంటి సామాజిక పోరాటాలు అవన్నీ కూడా ఈరోజు నిలబడడానికి కారణమై. మనుధర్మంలో ఉన్న వాట్లలో నా స్త్రీ స్వతంత్ర మనోహరతి అని మాత్రమే అంటారు. కానీ ఆ స్త్రీకి ఆస్తి హక్కు ఉండాలని, ఆమెకు రక్షణ ఉండాలని, కుటుంబ భారాన్ని మొయ్యాలని ఆమెనే అత్యంత కీలకమని మనువు చెప్పిండు. దాన్ని విస్మరించి విమర్శించేవారు తమకనుకూలమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నాను. అయితే ఒక చిన్న మాట, ఒకవేళ అది వాళ్ళు చేసి ఉంటే ఈరోజు స్త్రీల మీద కొత్త కొత్త చట్టాలు అక్కర్లేదు. గృహహింస చట్టాలు కానీ, తర్వాత హత్యలు అత్యాచారాలు 498A వీటి మీద చట్టాలు అక్కర్లేదు. ఇప్పటికి కూడా స్త్రీలు దారుణమైన సామాజిక వివక్షకు, హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆనాటి మూలాలే. ఈరోజు స్వాతంత్రం వచ్చింది, చట్టాలు వచ్చినాయి, స్త్రీలు చదువుకోగలుగుతున్నారు, అన్ని రంగాలలో ముందున్నారు అని మనం అనుకుంటున్నా కూడా ఈరోజు కూడా వీళ్ళు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే కారణం ఆ రోజు అన్ని మతాలు కూడా స్త్రీలను బానిసలు చేసి పురుషుడికి ఆధిపత్యాన్ని ఇచ్చాయి. నీ స్త్రీ పాత్ర ఎక్కడ కనిపించదు, స్త్రీ సపోర్ట్ పాత్ర నీకు కనపడుతుంది. దేవుడే స్త్రీని పురుషుడి విలాసాల కోసం దేవుడే క్రియేట్ చేశాడని చెప్పబడుతుంది. మీకు బైబిల్లో కూడా ఈ ప్రపంచానికి దేవుడు తలపాకై ఉన్నాడు, ప్రతి స్త్రీకి పురుషుడు తలపాకై ఉన్నాడు. కాబట్టి ప్రతి స్త్రీ పురుషుడికి లోబడి జీవించమని చెప్తుంది బైబిల్. అంతేకాదు, ఇంకొక మాట చెప్తాను మీకు. ఆదికాండం 1వ అధ్యాయంలోనే యెహోవా ఏదేను తోటను తయారు చేసి ఆదామును దానిలో తయారు చేసి పెడతాడు. ఏదేను తోటలో తయారు చేసి ఆయన మట్టితో తయారు చేసి ఆయన నాసికరంధ్రంలో ఉప్పను ఊదగానే అండ్ వెంటనే బ్రీతింగ్ వచ్చి మనిషి అయిపోయినాడు. ఆయన తిరుగుతున్నాడు. ఇక ఆయన తిరుగుతుంటే మరి యెహోవా ఆయన ఏమనిపించిందో, యెహోవా ఉన్న ఏ మనిషి, ఆయన రూపం ఏది నీకు బైబిల్ ఎక్కడ కనపడదు. యెహోవా అంటే పేరు ఉంటుంది అంతే. అయితే ఈయన నలతగా ఉండడం చూసి ఈవాని తయారు చేశాడు, అవ్వని తయారు చేశాడు. ఆయనను పడుకోబెట్టి అతను పక్కటెంక నుంచి పక్కటెంక నుంచి ఎముకను తీసి ఈవాని తయారు చేస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పురుషుడి కోసం స్త్రీని క్రియేట్ చేశాడు. పురుషుడు పక్కటెంక నుంచి తీశాడు కనుక పురుషుడిలో భాగం స్త్రీ అని చెప్పిందే తప్ప స్త్రీ పురుషులు సమానం అని చెప్పలేదు. అన్ని మత గ్రంథాలు కూడా స్త్రీలను బానిసలు చేసి పురుషుడికి ఆధిపత్యాన్ని ఇచ్చాయి. అంతే తప్ప మత గ్రంథాలు స్త్రీలకు చేసిన మేలు పీసరంతా కూడా లేదు. స్త్రీలను అణచివేయటంలో భాగంగానే అది చేశాయి. మీ రామాయణము, మహాభారత కథల్లో కూడా వాళ్ళ పాత్ర ఏంటి? గౌరవమైన పాత్ర. ఎంత అవమానకరమైన పాత్రలు ఉంటాయి వాళ్ళకి. ఈరోజు మనకు అమ్మ ఉంటుంది, మనకు చెల్ల కావాలి, అమ్మ కావాలి, ఆడపిల్లలు కావాలి. కానీ ఆడపిల్లలు నేడు అవమానించబడుతూ అత్యాచారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. కాబట్టి అవసరాలు తప్ప ఆడపిల్లని గౌరవించాలి, చేయవలసిందే. మీరు ఎవరినైతే మీరు పదే పదే తులనాడుతున్నారో ఆ తులనాటకు గురవుతున్న వారే బసవేశ్వరుల వారు ఉన్నారు. సమాజం ఏ మార్పు చెందాలో చెప్పినవారు. అక్క మహాదేవి ఉన్నారు, అల్లమహాప్రభు ఉన్నారు, 1000 ఏళ్ల కింద ఉన్నవాళ్ళు. వాళ్ళ ప్రభావం తెలుగు భారతదేశ జీవన విధానం మీద ఉన్నది.
వారి నుంచి వచ్చిన వారే వేమన, వీర వేమన స్వాముల వారు కూడా. అంటే మనం ఎవరినైతే మనం తిడుతున్నామో వాళ్ళ నుంచి సమాజానికి మేలు జరుగుతుంది, చైతన్యం కూడా అవుతున్నది కదా. ఎందుకు నేను ఇక్కడ ఈ విషయం ఏం చెప్తున్నానంటే వాళ్ళతో మాకు ప్రాబ్లం లేదు. మేము వాళ్ళని చాలా మహనీయులుగా చూస్తాం. మేము వ్యక్తుల్ని చూడటం లేదు, భావజాల రీత్యా చూస్తున్నాను. ఏ భావజాలం? మీ భావజాలం ఏమిటి, వాళ్ళ నా భావజాలం? భావజాలం అక్కర్లేదు. సమాజ హితం కోరే ఒక తాత్వికత ఉండాలి మనిషిలో. మాకు వ్యక్తులు టార్గెట్, మేము వ్యక్తులని అసలు పట్టించుకోం. సర్వే జనా భావజాలం- సుఖినో భవంతు. అది మాట వరుసకే సార్, అది మాటే. మీరు అది కూడా సర్వజన- అనట్లేదు, మీరు అది కూడా సర్వజనాలు- అనట్లేదు కదా. సర్వజనాలు అది కాదు, సుఖంగా ఉండాలనేటువంటి వాడు. కుల వ్యవస్థ ఉంది, అసమానతల కుల వ్యవస్థ గురించి మాట్లాడు, అది తప్పని చెప్పు. ఈరోజు పలాని ఏకాదశి రోజు మాత్రమే మీరు దేవుణ్ణి పూజించాలా, ఆ రోజైతే చక్కగా స్వర్గానికి చేరుకుంటారని చెప్పగానే పొలోమను పరుగులు తీసుకుని దేవాలయాల్లో తొక్కిసలాట్లో వందలాది మంది చచ్చిపోతున్నారు కదా. అది చెప్పినప్పుడు కులం తప్పురా, కులం లేదు అని నువ్వు ఎందుకు చెప్పు? చిన్నజీఆర్ స్వామి చెప్పించండి, అది ఎంత ప్రభావం చూపుతుందో చూడండి. వాటిని బతికించడానికి కారణం ఏంటంటే ప్రజల మీద ఆధిపత్యం చేయడం కోసం, తన ప్రధాన కులంగా లేదా అగ్రకులంగా ఉండి వాళ్ళని అణచివేయడం కోసం వాళ్ళు చేస్తున్న పని అంతే. దాని నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి మాకెందుకండి? మనుషుల్లో అందరం మనుషులు అనుకున్నప్పుడు మాకు అభ్యంతరం లేదు. మనుషుల్లో మేము అగ్రగణ్యులం అంటేనే మాకు ప్రాబ్లం. మీరు ఎట్లా అగ్రగణ్యులో చెప్పమని అడుగుతున్నాం. మాకంటే గొప్ప లేని మాకంటే తెలివితేటల్లో మీరు ఎక్కడున్నారో చెప్పమని అడుగుతున్నాం మేము. చెప్పమనండి. సమాజాన్ని విధ్వంసం చేయటంలో తరతరాలుగా బ్రాహ్మణుల పాత్ర కీలకంగా ఉంటుంది. నిర్మాణం చేయడంలో ఉన్నదని వాళ్ళంటే ఎస్, నీ చెప్పండి, వింటాం. సమాజ హితం కోసం వాళ్ళు పనిచేస్తున్నాము అని అనుకున్నప్పుడు మరి ఇప్పటి వరకు ఏది హితం అని అడుగుతున్నాను నేను. అత్యున్నత పదవులలో ఉన్నటువంటి ఈ దేశ పౌరులకే అంటరానితనం వెంటాడుతుంది. రామనాథ్ కోవిద్ ఉన్నాడు, ఆయన ఎక్కడ రాజస్థాన్లో ఒక టెంపుల్కి వెళ్తే, బ్రహ్మ టెంపుల్కి వెళ్తే మీరు రావద్దని ఆపేస్తారా అండి. పాపం మెట్ల మీద కూర్చొని పూజలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ద్రౌపది ముర్ముర్ని ఇప్పుడు పార్లమెంటు ఓపెన్కి వాళ్ళని పిలవలేదు, ప్రారంభానికి పిలవలేదు, రామాలయానికి కూడా వాళ్ళని పిలవలేదు, రామాలయం ఓపెనింగ్కి పిలవలేదు. మొన్నటికి మొన్న ప్రసాద్ ఎంపీ గారిని, ఎక్కడ అయోధ్యలో ఉన్నటువంటి ఎంపీ ప్రసాద్ గారిని కూడా ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు పిలవలేదు. అంటే వీళ్ళు ఏం చేద్దామని? ఒక సెక్యులర్ కంట్రీలో, మత ప్రమేయం లేనట్టు ఒక దేశంలో ఒక పిఎం వెళ్ళి జెండాను ఎత్తుతాడా? ఓకే, మత పెద్దలు ఎత్తుకుంటారు, వాళ్ళ ఇష్టం. పిఎం ఎట్లా ఎత్తుతాడు? ఈరోజు మేము పిఎం శూద్రుడు, నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు శూద్రుడు నేను బాగా చూస్తున్నామని కాదు, రామాయణం స్టార్ట్ చేసేటప్పుడే మత పెద్ద అన్నాడు, నువ్వెవడిరా చేయడానికి అని. ఎవరిని? మోడీని. కాబట్టి మోడీని మేము గౌరవిస్తున్నాం, గౌరవించడం లేదు, ఏం లేదు. మోడీ బీసీ అనే పేరుతో ప్రాపగండా చేసుకుని ఆ హిందూ మతాన్ని వాటన్నిటినీ మోస్తూ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. వాళ్ళకి కావాల్సింది ఇంప్లిమెంటేషన్, మోడీని గౌరవించడం కాదు. ఎవరు మోడీని గౌరవించరు, వాడి మనసులో ఎవరిని మోడీని గౌరవించరు. బ్రాహ్మణుడు తప్ప బ్రాహ్మణేతరులను ఎవరు గౌరవించరు వాళ్ళు. మేము తప్ప అగ్రగణ్యంలో ఎవడు ఉండకూడదు. ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు జందం ఇదంతా కూడా ఎందుకు వేసుకుంటున్నారు అంటే పీపుల్లో తనకంటూ ఒక గుర్తింపు రావడం కోసం మాత్రం. మీరు నల్లంగి ఎందుకు వేసుకున్నారు? ఈ నల్లంగి ఈ సమాజం అంధకారంలో ఉంది, నిరసనకు వేసుకున్నాను నేను. ఆయన శక్తికి లేదా జ్ఞానానికి ఒక సింబాలిక్గా అందరం మాలాగా తయారుగా ఉంటే జ్ఞానం తెచ్చుకోనని అంటే బట్టలు ఇప్పుకోవడం జ్ఞానం కాదండి, ఇది నాగరిక సమాజం సార్. ఖచ్చితంగా అందరు బట్టలు వేసుకోవాలి. మేము ఇంకేం చెప్తున్నాం అంటే, నువ్వు గుళ్ళోకి వెళ్ళావు అనుకో, అక్కడ ఇప్పేసుకో, మాకు అభ్యంతరం లేదు. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత నువ్వు చేయండి. ఇప్పుడు మీరు దేవుని నమ్మరు, కర్మను కూడా నమ్మరు. చెడపకుర చెడేవు, కర్మ హిట్ బ్యాక్. మళ్ళీ మనం ఇంటర్వ్యూ ప్రారంభానికి వద్దాం. ఒక నెల రోజుల తర్వాత మీరు చనిపోతారని ఒక పాస్టర్ అన్నాడు, మీ మరణాన్ని కోరుకున్నారు, కానీ ఆయన్నే మరణించండి. అదే కాదు, కిరణ్ శర్మ కూడా అన్నాడు కదా, నువ్వు చస్తావు అని అన్నాడు. యాంకర్ ఏదో అనగానే కాదు మేము చెప్పిస్తాం, ఏదో అకాల మరణం వస్తుంది అన్నాడు. నేను భయపడ్డానికి పిచ్చాను కాదు. అక్కడ ఆ పాస్టర్ దగ్గరికి వద్దాం. అంటే ఆయన ఎదుటివారిని కీడు కోరుకున్నప్పుడు ఆయనకి కీడు జరిగింది, అదే దేవుడు అని అంటే మీరేమంటారు? తప్పండి, మళ్ళీ దాన్ని లాజిక్ చేయొద్దు. ఎందుకంటే కిరణ్ శర్మ కూడా అన్నాడు కదా, అది కాదండి, కిరణ్ శర్మ కూడా అన్నాడు, ఆయన కోపాన్ని తట్టుకోలేక నువ్వు చస్తావు అన్నాడు.
చస్తావంటే చంపుతాడేమో అని అనుకున్నాం మేము. ఆయన ఆ ఇంటర్వ్యూలోనే ఏమంటాడంటే, మా పిల్లలకు మేము కత్తిటాములు నేర్పిస్తున్నాం, మేము కట్టెస్వాములు నేర్పిస్తున్నాం, ఎట్లా ఎదుర్కోవాలో మేము నేర్పిస్తున్నాం అని ఆయన అన్నాడు. నా రికార్డులో ఉంది. అంటే ఈ వర్ణాశ్రమ ధర్మాల్ని మా సిస్టమ్ని మేము కాపాడుకోవడం కోసం మా పిల్లల్ని మేము సాయుధుల్ని తయారు చేస్తున్నాము అని ఆయనే ఒప్పుకున్నాడు. అంతేకాదు ఆయన ఏమన్నాడు, దేవుడు లేడని ఇద్దరికి తెలుసా, ఒకడు మతబోధకుడు, 2 నాస్తికుడు. ఇద్దరికే దేవుడు లేడని తెలుసు. దేవుడు లేడని చెప్పే ఈ ఇద్దరిలో కూడా ఒక తాత్వికత ఉంటుంది. దేవుడు లేడని చెప్పేటువంటి వాళ్ళు ఈ సమాజాన్ని చైతన్యపరచాలి, మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకురావాలి, వాస్తవాలు చెప్పాలనేది ఒకటి. మీరంటారు 2, వాళ్ళు ఈ దేవుడి పేరుతో లబ్ధి పొంది సామాజిక గౌరవాన్ని పొంది ఆర్థికంగా ఎదగడం కోసం మాత్రమే దేవుణ్ణి పెట్టుకున్నారు వాళ్ళు. మీరు చనిపోవాలని ప్రార్థన చేసి చెప్పిన పాస్టరు చనిపోవడం ఏమిటి, మీరు బతకడం ఏమిటి అంటే భగవంతుడు ఏమన్నాడు? మీరు లాజిక్ ఉంది ఇక్కడ. భగవంతుడు ఏమన్నాడు? అనవసరంగా నీకు కీడు చేయని సారయ్య గారు చనిపోవాలని కోరుకోవడం నీ తప్పు, నువ్వు పైగా దేవుని నమ్ముకున్నవానివి, భగవంతునికి దగ్గరగా ఉన్నవాడు ఎవరు కూడా పరుల మరణాన్ని కోరుకోకూడదు బహుశా అని ఉండి ఆయనకి శిక్ష చేసి ఉండొచ్చు కదా. మరి ఇప్పుడు కిరణ్ శర్మ గారు కోరుకున్నారు కదా, జీడి సార్ ఆయన చనిపోతాడని. నేను ఆ మాట ఎందుకు చెప్పానంటే, దేవుడు లేడనేది ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆయన ఉన్నాడని ఎందుకు చెప్పుకుంటున్నాడంటే ఆయన గౌరవం పోతుంది, ఆయన ఆధిపత్యం పోతుంది, ఇవన్నీ పోతాయి అనేది ఉన్నది కనుక. ఆయన చంపుతానంటే నన్ను భౌతికంగా చంపాల్సిందే తప్ప, నువ్వు అట్లా అనుకుంటే దరిదాపుగా 35 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నప్పుడు సర్వశక్తిమంతుడిని దేవుడైతే ఎప్పుడో చంపాలి నాలాంటి. భక్తులు చచ్చిపోతుంటే కాపాలని దేవుడు నాలాంటి ఎక్కడ చంపగలడు, ఎక్కడ చేతనవుతుంది? చంపితే మనిషి చంపుతాడంతే. నాకు తెలుసు ఈరోజు కాకపోతే రేపైనా చేస్తాం, చావు తప్పదు. కానీ ఆ చావు తప్పదు అనే కాడ భయంగా బతకడానికి లేదు సార్. 100% భయంగా బతకమే. పలువురు ఆడు మాట పాటి అయి దరజల్లు, ఒక్కడాడు మాట ఎక్కదెందు. మీరు ఉదేసుకున్న వేమన చెప్పిన మాటనే. ఎస్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పింది ఈరోజు అది నిజం కాకపోవచ్చు, మీరు నమ్మకపోవచ్చు, కానీ చరిత్రలో అట్లా లేదు. భూమి గుండ్రంగా ఉందన్న కోపర్నికస్ని గెలీలియోని చంపారు, కానీ ఈరోజు భూమి గుండ్రంగా ఉందని ఒప్పుకోక తప్పలేదు. ఒక సామాజిక చైతన్యం కలిగినటువంటి వాడికి బిఫోర్ చైతన్యం కలిగి ఉంటుంది. బిఫోర్ చైతన్యం కలిగినటువంటి వాళ్ళే సామాజిక పరిస్థితిని మార్చడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. దాంట్లో అంబేద్కర్ కావచ్చు, పెరియార్ కావచ్చు, పూలే కావచ్చు. వాళ్ళు ఆ రోజు కోరుకున్నారు, ఈరోజు మనం బట్టలు వేసుకొని తిరగలుగుతున్నాం, రోడ్ల మీద స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. కాబట్టి బిఫోర్ చైతన్యాన్ని కలిగినటువంటి వాడు మాత్రమే సమకాలీన సమాజాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేస్తాడు. అందుకనే మీరు గెలీలియో, కోపర్నికస్, వెసెలియస్ వీళ్ళందరినీ కూడా చంపబడ్డారు చాలామంది శాస్త్రవేత్తలు. కానీ ఈరోజు వాళ్ళు అన్న మాటలు ఈరోజు నిజమయ్యాయి. మీరు ఏం చదువుకున్నారు? ఏ యూనివర్సిటీ? చదువు ఆయన కూడా చెప్తున్నాడు పాపం, కిరణ్ శర్మ గారు మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు కానీ డిగ్రీ అవి చదవలేదు అంటున్నాడు. పిహెచ్డి కాదు డిగ్రీ అన్నాడు. చదువు జ్ఞానం కాదు, బేసిక్ జ్ఞానానికి కొలమానం కాదు చదువు. జ్ఞానాన్ని అన్వేషించడానికి చిత్తశుద్ధితో అన్వేషించినటువంటి వాడికి దోహదపడే సాధనం చదువు జ్ఞానం కాదు. మీరు అంటే మీకు హీనుడెన్ని విద్యలు ఇలలో నేర్చినా గనుడు కాదు మురుగు జనుడే కానీ పరిమళం గార్ధబం మోయగా ఘనమోనే అంటాడు వేమన. నాకు డిగ్రీలు ఉన్నాయి, ఇవన్నీ ఎదుటి చదువులేని సమాజంలో తన డిగ్రీలు చెప్పుకొని ప్రమోట్ కావడం కోసం పనిచేస్తే తప్ప నిజం చెప్పనటువంటి వాడికి, సామాజిక బాధ్యతను కలిగి లేని వాడికి, నిజం చెప్పనటువంటి వాడికి ఎన్ని డిగ్రీలు ఉన్నా అవి పనికి మాలే. మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? ఎందుకంటే ఏ క్వశ్చన్ వేసినా మీరు ఆన్సర్ ఇస్తున్నారు. ఏం చదువుకున్నారు మీరు? అంటే సోషియాలజీనా, పొలిటికల్ సైన్సా? మీరు చెప్పినట్టు నాకు ఏ డిగ్రీలు ఏవి లేవు. స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి అది చెప్పుకుంటే చాలా బాధగా ఉంటుంది. నేను చదువులు డిగ్రీలు మా పిల్లలకు కూడా వాళ్ళ డిగ్రీలు పీజీలు అవి మేము పట్టించుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో ఉండేటి బట్టలు ఉంటాయి, నల్ల బట్టలు, పుస్తకాలు ఉంటాయి, అంతే, ఏ ఉండవు. మీరు చదువుకున్నది డిగ్రీనా పీజీనా? డిగ్రీలు పీజీలు ఏం లేవండి, నేను చదువుకున్నాను అంతే. ఇంత సరే, ఓకే. కానీ ఇంత అంటే మీరు దేన్నైతే నమ్ముతున్నారో ఎప్పుడైనా సరే
మీ అభిప్రాయంతో నాకు ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు, మీతో నేను విభేదించవచ్చు, కానీ మీకున్న నాలెడ్జ్ని, మీకున్న విషయ పరిజ్ఞానాన్ని నేను అంగీకరించి తీరవలసింది ఆ మేరకు. అందుకే అడిగిన నేను, మీరు ఏం చదువుకున్నారని అడుగుతున్నాను. ఎందుకంటే ఎటు డిస్కషన్ తీసుకొచ్చినా మీరు దానికి సమాధానం చెప్తున్నారు కాబట్టి అడిగిన, అంతకుమించి ఏం లేదు. భారతీయ సమాజం ఇది గొప్ప విషయం ఏం కాదండి. చాలామంది రైతులు, కూలీలు, మీ అందరితో మా సంస్థలో రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు. వాళ్ళ నుంచి ఇంకా నేను చాలా విషయాలు నేర్చుకుంటాను. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సందర్భంగా వచ్చింది కనుక చెప్తాను. సైన్స్ చదువుకున్నటువంటి వాళ్ళు, శాస్త్రవేత్తలు సైతం మనం మూఢనమ్మకాల్ని నమ్మడం చూస్తున్నాం. ఇస్రో శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళు చెంగాలమ్మ గుడి దగ్గర రాకెట్ నమూనాను పెట్టి వాళ్ళు ప్రయోగిస్తారు. అది మనం చూసాం. అంటే విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, శాస్త్రవేత్తలు సైతం దేవుణ్ణి నమ్మడం, విశ్వసించడం మనం చూసాం. కానీ దేవుణ్ణి నమ్మని ఒక నిరక్షరాస్యుడు వీళ్ళందరి మీద బెటర్ అని అంటాను. సేమ్ టైం ఆయన ఎలాంటి మూఢనమ్మకాల్ని నమ్మడు. నా మిత్రుడు మొన్న వాళ్ళ అమ్మగారు చనిపోతే కర్మకాండాలు చేయలేదు. పిండములను చేసి పితరులకు తలపోసి కాకులకు పెట్టు గాడిదలారా, పియ్యి తినటి కాకి పితరుడు ఎట్లా అన్నాడు వేమన. ఆయన కర్మకాండలు కాదు, కర్మకాండలు బిల్కులే చేయలేదు. వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వచ్చేసి నువ్వు కర్మకాండలు చేయాలంటే నేను చెయ్యను, అయితే మేము మీ ఇంటికి రా, మేము బైకట్ చేస్తాము, రాకండి. అండిన అండం తీసుకుపోయి వేరే మిత్రులకో స్నేహితులకు అందరికి పెట్టుకుంటాను. నా పని నాది, నీ కోసం నేను లేను. మా అమ్మని నేను బతుకున్నందున చాలా గొప్పగా చూశాను. నేను మా అమ్మతో కూడా ఈ విషయాన్ని చెప్పాను నేను అని చెప్పాడు ఆయన. కాబట్టి అక్షరాస్యులు, నిరక్షరాస్యులు ఎవరూ లేరు సార్ ఈ దేశంలో. ప్రశ్నించలేని వాడు, వాస్తవాల్ని తెలుసుకొని సమాజానికి చెప్పలేని వాళ్ళు చాలామంది ఈ దేశంలో ఉన్నారు. అక్షరాస్యులుగా చలామణి అవుతున్నారు. కానీ మీరు చెప్తున్నారు కదా, దీన్ని నన్ను అంగీకరిస్తులేదు చెప్పండి. మెజారిటీ ప్రజలు దేన్నైతే ప్రబలంగా వాంఛిస్తారో, రొండా బర్న్ పేరున్నారు కదా, రొండా బర్న్, ఎక్కువ మంది కోరుకున్నది అది సఫలమై తీరుతుంది అనేది. మనిషి తన సంకల్పం గట్టిగా వాంఛిస్తే కనుక అది సానుకూలమవుతుంది. పాలోకోయిలో పర్షవేది వాళ్ళు ఎంతో కొంత మదనం చేసి ఆలోచించి చెప్పిన మాటలే కదా ఇవి. వీటితో ఏకీభవిస్తారా మీరు? కాదండి. గొప్ప వాళ్ళు నమ్మినంత మాత్రాన, ఒక సమూహం అంతా నమ్మినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవు. నిజానికి శాస్త్రీయమైన ఆధారాలు ఉండాలి. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది. బిగ్ బ్యాంగ్ థియరీ వచ్చినప్పుడు ఆనాడున్న దాన్ని బట్టి ఒక థియరీ ఇట్లా ఉంటుంది అనుకున్నారు. ఆ తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ఆనాడు అది నిజం, ఇవాళ ఇది నిజం, రేపు ఇంకోటి వస్తుంది కావచ్చు. అయితే సైన్స్లో మార్పులు సహజంగా మనం ఒప్పుకుంటాం, కానీ మతం ఒప్పుకోదు. మతంకు జ్ఞానం దానికి జోడై లేదు. మతం అంగీకరించమంటుంది, సైన్స్ ప్రశ్నించమంటుంది. సైన్స్ నేను చెప్పిందే వాస్తవం అని ఏమనదు. దాంట్లో ఎన్ని మార్పులైనా రావచ్చు, ఎన్ని మార్పులు వచ్చినా కూడా అది అంగీకరిస్తుంది. కానీ మతం అది చేయదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతీయ సమాజం ఈ దేన్ల జీవన గమనంలో ఒక తనదైన ఒక ముద్రను, ఒక జీవన విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నది. మీలాంటి వాళ్ళు 1000-2000 ఏళ్ళుగా చాలామంది వస్తున్నారు, మాట్లాడుతున్నారు, పోతూ ఉన్నారు, ఇట్లా ప్రశ్నించేవాళ్ళు. కానీ సమాజం తనదైన దారిలో తాను వెళుతూ ఉన్నది. ఈ వెళుతున్న సమాజానికి, ఇట్లా ఉన్న సమాజానికి మీరు ఇచ్చే సూచన ఏమైనా ఉందా? ఇదే ఇట్లేమా? ఇదేముండదండి. ఇక్కడ విషయం ఏంటంటే, భారతీయ సమాజం లేదా భారతదేశం ఒకప్పుడు మీరు అందరూ అనుకున్నట్టుగా ఇది హిందూ దేశమేం కాదు. ఇది మనం మెజార్టీ ప్రజలందరూ కూడా ఈ దేశంలో బౌద్ధాన్ని ఆశ్రయించారు, జైనాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు, రకరకాల మతాల వాళ్ళు కూడా ఉన్నారు. హిందూ మతం దాన్ని ఓన్ చేసుకుంటున్నారు అంతే. ఇప్పుడు నాకు మా నాన్న నన్ను స్కూల్కి తీసుకుపోతాడు, నా పేరు హిందూ అని రాసేస్తాడు. నాకేం తెలుసు? నేను హిందూ నా నాన్న అని నేను అడిగినప్పుడు మా నాన్నని, హిందూ అంటే నాకు తెలియదురా అని అన్నాడు ఆయన. అంటే ప్రజల మీద రుద్దపడింది ఇది. నేనేం చెప్తానంటే, భారతదేశంలో ఒకవేళ హిందూ మతానికి చిన్న జీరసి అమ్మన్నాడు, హిందూ మతం అనేది లేదు, అదంతా మన మీద రుద్దారు, అది కాఫీస్ అని రకరకాల తప్పుడు పదాలతో మనం పలికారు అని చెప్పాడు. ఆయనే చెప్పాడు, స్వయంగా చెప్పిన మాట ఇది. ఇది బ్రాహ్మణీయ మతం, బ్రాహ్మణ మతం. బ్రాహ్మణేతరులకి ఈ మతంలో గౌరవం లేదు. అందుకనే తంతయ్య పెరియార్ ఏమంటాడంటే, నాది కానీ నన్ను అవమానించేటువంటి మతాన్ని, ట్రెడిషన్స్ని, సాంప్రదాయాల్ని నేను ఎందుకు ఆచరించాలి, నన్ను అవమానించేటువంటిదని చెప్తాడు ఆయన.
కాబట్టి బ్రాహ్మణులకు తప్ప ఏతరులకి ఈ దేశంలో సామాజిక గౌరవం లేదు. ఈ సమాజం అసమానతలుగా ఉండడానికి కూడా ప్రధాన కారణం అది, అంతే తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రజలు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ప్రజల సామాజిక చైతన్యమే సమాజ ప్రగతిని నిర్దేశిస్తుంది. ప్రజలు కులము, మతము, మూఢనమ్మకాల పేరుతో అనే మానసిక జాడ్యంతో కాకుండా వాస్తవాల్ని, సత్యాల్ని, నిజాల్ని తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రశ్నించే తత్వం, ఒక సాత్విక సిద్ధాంతం మాత్రమే ఈ సమాజాన్ని ప్రగతి బాటలో నడిపించగలదు. అది మాత్రమే ఒక ఉన్నత స్థాయిలో తీసుకుపోగలదు. ఇది ప్రజలు గమనించాలి, విద్యావేత్తలు గమనించాలి. నేను విద్యావేత్తలకి, చదువుకున్నటువంటి విద్యావేత్తలు అందరికీ కూడా నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఒక కుటుంబ వ్యవస్థ గొప్పగా ఉండాలని మీరు ఎట్లయితే అనుకుంటున్నారో, మీ పిల్లల్ని గొప్పగా చదివించుకొని విద్యావంతులుగా చేయాలని అనుకుంటున్నారో, ఈ సమాజం కూడా అట్లా ఉండాలని ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు అనుకోవాలి. ఈ సమాజం అస్తావ్యస్తంగా ఉన్న సమాజంలో నీ కుటుంబం గొప్పగా ఎట్లా బతుకుతుంది? సమాజం బాగున్నప్పుడే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, వ్యక్తులు బాగుంటారు. అట్లాంటి కుటుంబాలే గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కులం పేరుతో, మతం పేరుతో, విధ్వంసాలతో ఈ సమాజం ఉన్నప్పుడు మీరు మనశ్శాంతిగా ఎట్లా జీవించగలరు? సాధ్యమే కాదది. ఇజ్రాయెల్ పాలస్తీనా మనం చూసాం మొన్నటిదాకా, భూమట్టం అయిపోయింది కంప్లీట్గా. మరి ఏ దేవుడు వాళ్ళని కాపాడలేదు, అల్లా కాపాడలేదు. లాస్ట్కి ఏమైపోయింది? అప్పటిదాకా గొప్పగా ఉన్నటువంటి గాజా అనేటువంటి ఒక పట్టణము, ప్రపంచంలోనే అభివృద్ధి పదంలో ఉన్న టెక్నాలజీలో ప్రతి దాంట్లో గొప్పగా ఉన్నటువంటి గాజా అనే పట్టణం ఏమైపోయింది? నేల రాలిపోయింది. గాడిదల మీద బతకడం కోసం సంచార జీవులుగా గాడిదల మీద పోతున్న పరిస్థితి ఉన్నది. అమెరికా ఒక సామ్రాజ్యవాదం ఈ డేగ కన్నేసుకొని కూర్చుంది, ఈ దేశాలని సర్వనాశనం చేస్తుంది మతం పేరుతో. కాబట్టి నేనేం చెప్తానంటే, ప్రజలు వారి సామాజిక చైతన్యంతోనే మాత్రమే వాళ్ళు మనుగడ సాధించాలని చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. భారతీయ సమాజం, ఈ భారతీయ సమాజపు గతము, వర్తమానము, భవిష్యత్ ఏమిటనే అంశాలకు సంబంధించి ప్రధానంగా సామాజిక జీవన విధానము, దాని చలన సూత్రాలపైన వారి విశ్లేషణ, అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.